Hi viewers, welcome to AS Media. తమిళంలో అగ్ని నక్షత్రం సినిమా విడుదలై విజయ విహారం చేస్తోంది. కార్తిక్ ప్రభు అందులో కథానాయకులు, మణిరత్నం దర్శకుడు. తెలుగులో ఈ సినిమా రీమేక్ చేయాలి అనుకున్నారు నిర్మాత సిఎల్ నరసారెడ్డి. నాగార్జున, వెంకటేష్లను కథానాయకులుగా అనుకున్నారు. కానీ మణిరత్నం మాత్రం రీమేక్ చేయడానికి ఇష్టపడలేదు. ఈ చర్చల్లో మణిరత్నం వేరే కథతో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించారు. దాంతో అగ్ని నక్షత్రంను ఘర్షణ పేరుతో తెలుగులోకి అనువదించారు నరసారెడ్డి. జూలియా రాబర్ట్స్ నటించిన డయింగ్ యంగ్ అనే హాలీవుడ్ సినిమా ప్రేరణతో మణిరత్నం ఒక కథ అనుకున్నారు. సాధారణంగా ప్రేక్షకుల్లో హీరోకో హీరోయిన్ కో క్యాన్సర్ రావడం, ఆ కారణంగా వాళ్ళు విడిపోవడం జరుగుతుంది. కానీ మణిరత్నం అనుకున్న కథలో హీరో హీరోయిన్లు ఇద్దరూ చావుకు దగ్గరైన వారే. ఢిల్లీకి చెందిన గీతాంజలి అనే 11 ఏళ్ల అమ్మాయి క్యాన్సర్ బారిన పడింది. ఆ అమ్మాయి తన మానసిక వేదనను, చావుకు సంబంధించిన అనుభవాలను కవితలుగా మలిచి ఒక పుస్తకం రాసింది. ఈ పుస్తకం చదివి మణిరత్నం బాగా కదిలిపోయారు. తను రాసుకున్న కథలో నాయికకు గీతాంజలి అని పేరు పెట్టారు. సినిమాకు కూడా అదే పేరు అనుకున్నారు. కథానాయకుడిగా నాగార్జునను అడగగానే ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు. నాయిక ఎంపికే ఆలస్యమైంది. ఎవరైనా కొత్తమ్మాయి అయితే బాగుంటుందనేది మణిరత్నం ఆలోచన. ఈలోగా మణిరత్నంకు హీరోయిన్ సుహాసినితో పెళ్లి కుదిరింది. మద్రాసులోని ఓ పెళ్లి మండపంలో సుహాసిని, మణిరత్నంల పెళ్లి జరుగుతోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇద్దరికీ అభినందనలు తెలుపుతున్నారు. క్రికెటర్ శ్రీకాంత్ తన కుటుంబంతో సహా వచ్చి కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. వాళ్లతో పాటు వచ్చిన ఓ కొత్త అమ్మాయిపై మణిరత్నం దృష్టి పడింది. పెళ్లి హడావుడి ముగిశాక ఆ అమ్మాయి ఎవరు అని ఆరా తీశారు మణిరత్నం. ఆ అమ్మాయి పేరు గిరిజ. లండన్ లో పుట్టి పెరిగారు. తల్లి ఇంగ్లీష్, తండ్రి కన్నడ. డాక్టర్ క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలు గిరిజ మంచి స్నేహితులు. గిరిజ మద్రాసు వస్తే ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. అలా వచ్చే అనుకోకుండా ఈ పెళ్లికి హాజరయ్యారు గిరిజ. గీతాంజలి పాత్రకు గిరిజను ఎంపిక చేసుకున్నారు మణిరత్నం. మిగతా పాత్రలకు విజయ్ చందర్, విజయ్ కుమార్, సుమిత్ర, డబ్బింగ్ జానకి, వేలు, చంద్రమోహన్, డిస్కో శాంతి తదితరులను తీసుకున్నారు. సంగీత దర్శకునిగా ఇళయరాజా ఎలాగూ ఉన్నారు. పాటలన్నీ వేటూరితో రాయించారు. ఆ పాటలన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేయించుకుని ఆ పాటల్లోని భావాన్ని తెలుసుకున్నారు మణిరత్నం. ఆ శ్రద్ధ చూసి వేటూరి కూడా పులికించిపోయారు. తమిళ సీమలో నుండి తెలుగులోకి వచ్చిన మరో మంచి దర్శకుడు మణిరత్నం అని కితాబిచ్చారు. వేటూరి సాహిత్యానికి ముగ్ధులైన మణిరత్నం ఆ తర్వాత తన ప్రతి సినిమాకి వేటూరితోనే పాటలు రాయించుకున్నారు. అనువాద రచయితగా పేరు తెచ్చుకున్న రాజశ్రీతో మాటలు రాయించుకున్నారు. వాటిని కూడా ఆంగ్లంలోకి తర్జుమా చేయించుకుని సరైన విధంగా డైలాగ్ పండుతుందో లేదో చూసుకునేవారు. షూటింగ్ ప్రారంభానికి 2 నెలల ముందే సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ గా గాదిరాజు కేశవరావుతో గిరిజకు డైలాగ్ కోచింగ్ ఇప్పించారు. తెలుగు డైలాగులు ఇంగ్లీష్ లో రాసుకుని ప్రాక్టీస్ చేశారు గిరిజ. అగ్ని నక్షత్రంకు పనిచేసిన పిసి శ్రీరామ్ నే ఛాయాగ్రాహకునిగా తీసుకున్నారు. అగ్ని నక్షత్రంలో ఫోటోగ్రఫీ పరంగా కొత్త ప్రయోగాలు చేశారు. ఈ సినిమాకి ప్రయోగం చేద్దామని ముందే నిర్ణయించుకున్నారు. 1988 అక్టోబర్ 12న ఊటీలో గీతాంజలి షూటింగ్ మొదలైంది. నాగార్జున, గిరిజపై తీసిన తొలి సన్నివేశానికి సుహాసిని క్లాప్ ఇచ్చారు. కొత్తగా పెళ్లైన రోజులు కావడంతో సుహాసిని కూడా కొద్ది రోజులు అక్కడే గడిపారు. తర్వాత మమతల కోవెల షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్లారు. ఘర్షణ అప్పటికే తెలుగులో విడుదలై విజయం సాధించింది. గీతాంజలి షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనే ఘర్షణ 150 రోజుల ఫంక్షన్ చేశారు. నాగార్జున షీల్డులు బహుకరించారు. గీతాంజలిలో కొన్ని సన్నివేశాలు తీయడం కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ తెప్పించారు. ఈ చిత్రం అత్యధిక భాగం షూటింగ్ ఊటీలోనే జరిగింది. 0 డిగ్రీ చలిలో సన్నివేశాలు తీయాల్సి వచ్చేది. ఎముకలు కొరికే జనవరి నెల చలిలో వర్షం పాటగా జల్లంత కవ్వింత కావాలిలే పాటను గిరిజ, 40 మంది స్కూల్ పిల్లలు, 25 గుర్రాలపై చిత్రీకరించారు. ఊటీకి 2500 అడుగుల ఎత్తున గల దొడ్డబెట్ట ప్రాంతంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో విపరీతమైన చలిలో ఎదుటి మనిషి కనిపించని పొగమంచులో దాదాపు 25 రోజులు షూటింగ్ చేశారు. నందికొండ వాగుల్లోన పాటను మద్రాసులోని వీనస్ స్టూడియోలో 7 లక్షల రూపాయల వ్యయంతో శ్మశానం సెట్ వేసి వారం రోజుల పాటు తీశారు. జగడ జగడ జగడం చేసేద్దాం పాటను మద్రాసు షోలవరం రేస్ కోర్సులో 40 మారుతి రేస్ కార్లతో నాగార్జున బృందంపై తీశారు. ఈ పాటను రోజు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు చిత్రీకరించారు. ఓ ప్రియా ప్రియా పాటను రాజస్థాన్ ఎడారిలో తీశారు. 250 ఒంటెలు, 25 గుర్రాలను ఉపయోగించారు. ఈ పాటకు 7 లక్షల రూపాయలు ఖర్చయింది. సుమారు 60 రోజుల్లో పూర్తయిన ఈ సినిమాకి ₹1 కోటి వరకు ఖర్చయింది. మణిరత్నం ఇప్పటి వరకు తెలుగులో చేసిన ఏకైక సినిమా ఇదే. అప్పటికే మౌనరాగం, నాయకుడు, ఘర్షణ అనువాద చిత్రాలతో తెలుగునాట ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది.
దాంతో గీతాంజలిపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మద్రాసులో ప్రివ్యూ వేస్తే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట. ఖచ్చితంగా ఇది ఫ్లాప్ అని వాళ్ళు నిర్ధారించేశారు. 1989 మే 12న 42 ప్రింట్లతో గీతాంజలి విడుదలైంది. తొలి వారం అంతా ఫ్లాప్ అన్నారు. కానీ నాగార్జునకు మాత్రం ఈ సినిమా విజయం మీద విశ్వాసం ఉంది. తర్వాత మొదలైంది అసలైన ప్రభంజనం. ఎక్కడ చూసినా గీతాంజలి గురించిన టాపిక్కే. ఏకబిగిన మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో చూసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. నవలల్లో కనిపించే భావుకత, ప్రకృతి వర్ణనలను మణిరత్నం వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. చావు పుట్టుకల మధ్య ఇద్దరు ప్రేమికులు రాసుకునే గీతాంజలి ఇది. స్టోరీ లైన్ చెబితే డాక్యుమెంటరీకి బాగా పనికొస్తుందనిపిస్తుంది. ఓ పెద్ద జబ్బు శరీరాన్ని కబళిస్తుంటే ఆ ఇంట్లోనూ వారి మనస్సులోనూ ఏర్పడ్డ చీకటిని ఎవరైనా హృదయ విదారకంగా చూపిస్తారు. ఇంత కవితాత్మకంగా ఆవిష్కరించడం మణిరత్నంకే సాధ్యమైంది. ప్రతి ఫ్రేము వర్ణ చిత్రంలా అనిపిస్తుంది. చిత్రీకరణ ఎంత హాయిగా ఉంటుందని. ఎక్కడా కెమెరా జర్కులే కనబడవు. సుత్తిమెత్తగా కెమెరా మనకు కథ చెబుతున్నట్లుగానే ఆ కదలికలు ఉంటాయి. చీకటి వెలుగుల దోబూచులాటను పిసి శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. భావోద్వేగాలను ఆయన కెమెరాలో ఒడిసి పట్టిన తీరు అత్యద్భుతం. నాగార్జున ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు గిరిజ కనులు విప్పారిన తీరు మనసుని మీటే విధంగా ఉంటుంది. ఇక ఇళయరాజా నేపథ్య సంగీతం గురించి పెద్ద గ్రంథమే రాయొచ్చు. సినిమా మూడ్ని ఎలివేట్ చేయడంలో ఇళయరాజా సంగీతం కొత్త సృష్టి కావించింది. ఓం నమః నయన జతులకు అంటూ ముద్దు మీద ఇంత కళాత్మకంగా పాట తీయడం సాధ్యమా? పాట మొత్తం ఇంకే షాట్స్ ఉండవు. కెమెరా హీరో హీరోయిన్ల చుట్టూనే పరిభ్రమిస్తుంటే ఎవరి గుండె అయినా లయ తప్పక మానదు. నాగార్జున పాత్ర చిత్రీకరణ కూడా చక్కగా కుదిరింది. సీరియస్ వేలు కాకుండా సరదాగా చూపించడం బాగుంది. నాగార్జున ఆసుపత్రిలో గిరిజను ముద్దు పెట్టుకోవడం, అలాగే గిరిజ కుర్రాళ్ళని ఏయ్ లేచిపోదామా అని టీస్ చేసే విధానం చాలా క్యూట్ గా అనిపిస్తాయి. ఏయ్ లేచిపోదామా డైలాగ్ అప్పట్లో కుర్రకారులో చాలా పాపులర్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో నాగార్జునది డీగ్లామరైజ్డ్ రోల్. కెరియర్ తొలినాళ్లలో ఇలాంటి పాత్రను ఒప్పుకోవడం సాహసమే. కానీ నాగార్జున ఆ సాహసానికి పూనుకొని యువతరం హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది ఈ చిత్రంతోనే. ఈ చిత్రం విజయంతో నాగార్జున సాహసాలు చేయడానికి నాంది పలికినట్లయింది. చావు గురించి గిరిజ గొప్ప సత్యం చెబుతుంది. నువ్వు చచ్చిపోతావు, చిత్ర చచ్చిపోతుంది, ఆ శారద ఉందే అది చచ్చిపోతుంది, పళ్ళికిలిస్తుందే చంటిది అది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను. నాకు రేపు గురించి బెంగలేదు. ఈ రోజే ముఖ్యం. నేనిలాగే ఉంటాను. నీకిష్టమైతే ఉండు, లేకపోతే పో. అదే అమ్మాయి ప్రేమలో పడ్డాక వాళ్ళ నాన్నతో అంటుంది, నేనెందుకు చచ్చిపోవాలి నాన్నా, నేను ఇంకొంతకాలం బతకాలి, ఏదైనా చెయ్యండి ప్లీజ్ అని బతిమాలుతుంది. ఈ సన్నివేశాలు చాలు ప్రేమకుండే మహత్తు ఏమిటో చెప్పడానికి. గీతాంజలిలో చాలా సన్నివేశాలు ఇంతే డెప్త్ లో ఉంటాయి. జల్లంత కవ్వింత పాటలో 2వ చరణానికి ముందు వానలో తడుస్తూ ఓ పెద్దాయన డాన్స్ చేస్తుంటాడు. ఆ పెద్దాయన ఎవరో కాదు, డాన్స్ మాస్టర్ సుందరం. ఈ సినిమాకి ఆయన కూర్చిన కొరియోగ్రఫీ, చిన్న చిన్న బాడీ మూమెంట్స్, లైట్ కంపోజిషన్ స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత చాలా మంది ఈ స్టెప్స్ ను అనుసరించారు. ఈ సినిమాలో గిరిజ కాస్ట్యూమ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. టీనేజ్ అమ్మాయిలంతా గీతాంజలి డ్రెస్సులంటూ ఎగబడ్డారు. మార్కెట్ లో గిరిజకు సైట్ కొట్టిన కుర్రాడు నిర్మాత నరసారెడ్డి కొడుకు గౌతమ్ కుమార్ రెడ్డి. గిరిజ ఆ తర్వాత హృదయాంజలిలోనూ ఓ కన్నడ సినిమాలోనూ చేశారు. జో జీతా వహీ సికిందర్ సినిమాలో ఆయేషా జుల్కా పాత్రకు మొదట ఆమెనే తీసుకున్నారు. కానీ ఎందుకో ఆమె నటించలేదు. ఆ తర్వాత ఆమె గురించిన వివరాలు ఎవరికీ తెలియవు. ఈ చిత్రం 7 కేంద్రాల్లో 100 రోజులాడింది. అనేక అవార్డులు కూడా ఈ సినిమాను వరించాయి. 1989లో ఉత్తమ చిత్రంగా స్వర్ణ నందిని గెలుచుకుంది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా పిసి శ్రీరామ్, కథా రచయితగా మణిరత్నం, కళా దర్శకునిగా తోట తరణి, హాస్య నటుడిగా వేలు, నృత్య దర్శకునిగా సుందరం నందులను గెలుచుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా గీతాంజలికి స్వర్ణ కమలం దక్కింది. 1990 మే 7న ఢిల్లీలో జరిగిన 37వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో చిత్ర సమర్పకులు సిఎల్ నరసారెడ్డి, భారత రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ చేతుల మీదుగా స్వర్ణ కమలాన్ని అందుకున్నారు. గీతాంజలిని తమిళ, మలయాళ భాషల్లో అనువదిస్తే అక్కడ ఘన విజయం సాధించింది. గీతాంజలి నాగార్జున నటించిన 15వ సినిమా. ఆయన కెరీర్ తొలి రోజుల్లో ఇది పెను మలుపు. తన టాప్ 10 సినిమాల్లో నాగార్జున తప్పనిసరిగా గీతాంజలిని ప్రస్తావిస్తూ ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.